లవర్స్ ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ ఉన్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మన తెలుగు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి లేటెస్ట్ సినిమా డూడ్ డే 5 ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ మూవీ యొక్క ఓవరాల్ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏంటి, అసలు ఈ మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ ఎంత జరిగింది, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి, అసలు ఈ 5 రోజుల్లో ఈ సినిమా యొక్క లాభాలేంటి నష్టాలేంటి మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు ఏ మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. అట్లాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మీరు ఇచ్చే ఈ చిన్ని లైక్ తో నా ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది అబ్బా. ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ అదేంటో లైక్ ఇవ్వడం మర్చిపోతే ఎట్లా అబ్బా. ప్లీజ్ వెంటనే లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి ఫ్రెండ్. ఇక మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ మనం ఈ సినిమా 5th డే థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. 5th డే తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 33%, ఆఫ్టర్నూన్ షో 69%, ఈవినింగ్ షో 62%, నైట్ షో 55%. సో ఓవరాల్ గా మార్నింగ్ షో తో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 22% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. గుడ్. ఓవరాల్ 5th డే తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 54.75%. ఇప్పుడు మనం ఒకసారి 5th డే తెలుగు 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 19%, ఆఫ్టర్నూన్ షో 23%, ఈవినింగ్ షో 20%, నైట్ షో 20%. ఒకసారి మనం మార్నింగ్ షో తో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి 1% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమాకి తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 20.5%. ఇప్పుడు మనం ఈ సినిమా 5th డే లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. 5th డే రోజున తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 7,60,00,000. ఇక తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,15,00,000. టోటల్ ఈ సినిమా 5th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 8,75,00,000. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ 5 డేస్ కి ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. 5 డేస్ తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 38,60,00,000. 5 డేస్ తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 11,70,00,000. టోటల్ 5 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 50,30,00,000. టోటల్ 5 డేస్ ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 59,25,00,000. టోటల్ 5 డేస్ ఓవరాల్ ఓవర్సీస్ కలెక్షన్స్ చూసినట్లయితే 20,25,00,000. ఇక 5 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే 79,50,00,000. ఇక ఇప్పుడు మనం ఈ సినిమా ప్రాఫిట్స్ అండ్ లాసెస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాలలో లాభాలెన్నో నష్టాలెన్నో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 10 కోట్లకు జరిగింది. అయితే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి. ఇక ఈ సినిమా టోటల్ 5 రోజుల్లో 7,68,00,000 షేర్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 3,32,00,000 షేర్ కలెక్షన్స్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎన్ని రోజుల్లో లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా వరల్డ్ వైడ్ లాభాలెన్నో నష్టాలెన్నో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసినట్లయితే 59 కోట్లకు జరిగింది. ఇక వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు టోటల్ 5 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ 39,45,00,000 అయితే షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 20,55,00,000 ప్లస్ షేర్ కలెక్షన్స్ అయితే వసూలు చేయాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి వస్తుందో కమెంట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొక ఫ్రెండ్